బ్యాక్ టు న్యూస్. ఏపీని ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈసారి ఎండలు పౌల్ట్రీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశాయి. ఎండలను భరించలేక లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఏపీ వ్యాప్తంగా 10 లక్షల కోళ్లు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయాయి. గడిచిన వారం రోజుల్లో 18 లక్షల నుంచి 20 లక్షల కోళ్లు చనిపోయినట్లు పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. బానుడి బగబగలతో అటు ప్రజలే కాదు మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు వందలాది మంది రైతులు ఈ పౌల్ట్రీ ఫారాలని రన్ చేస్తూ కూడా దేశానికి ఎన్నుముకగా పశ్చిమ గోదావరి జిల్లా ఈ పౌల్ట్రీ ఫారం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వారికి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఈ పెరుగుతున్నటువంటి ఎండల కారణంగా గత వారం రోజుల్లోనే వేలాది కోళ్లు చనిపోతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో ఈ గుడ్డు సైజు కూడా విపరీతంగా తగ్గిపోతున్న సందర్భం అయితే కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ గుడ్డు అంటే ప్రతి కోడి నుంచి గుడ్డు రావడానికి సంబంధించి కూడా దాదాపు 56 గ్రాములు సైజు ఉంటుంది ఈ గుడ్డు. కానీ ఇప్పుడుకి సంబంధించి కూడా అంతా కలిపితే కూడా 45 గ్రాముల సైజు కూడా రాని పరిస్థితి, అంటే 10 గ్రాముల సైజు గుడ్డు సైజు తగ్గిపోతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోడి గుడ్డుకు సంబంధించి కానీ ఉత్పత్తి తగ్గిపోవటం, వాళ్ళ సమస్య మృతి సమస్య రోజు రోజుకి పెరుగుతున్న సందర్భాలు అయితే కూడా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు కోళ్ళకు సంబంధించి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, కోళ్ళ మరణాలు తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కోళ్ళ మరణాల సంఖ్య తగ్గించవచ్చు అనేది కూడా ఈరోజు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. కోళ్ల ఫారం సాగు చేస్తున్నటువంటి రైతు సుబ్బరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి? ఈ పౌల్ట్రీ పరిశ్రమ అండి, ఏది వచ్చినా సరే మా పౌల్ట్రీ పరిశ్రమ మీదే పడతాం ఇబ్బందులు. ఈ సంవత్సరం టెంపరేచర్లో హెవీకి వెళ్తాం. మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పైన స్ప్రింక్లర్లు, లోపల పాకర్స్, ఈ ప్లాట్ఫారాలు తడపడం, కోళ్ళకి ప్రెస్ వాటర్, బోర్ వాటర్ వెళ్ళేలాగా ప్రెస్ అవుట్లు ఇవ్వటం, ఇన్ని రకాలుగా చేసినా సరే ఫీల్డ్ లేకుండా చేయటం, ఇన్ని చేసినా సరే ఒక 10,000 కోడి ఉన్న ఊడికి 200 కోడి పోతుంది రోజుకి. 1,00,000 కోడి ఉన్న ఊడికి దగ్గరగా మనకి 4-5 వేలు 10,000 దాకా పోతుంది 1,00,000 కోడి ఉన్న ఊడికి. ఈ రకంగా ఉందంటే మా పరిస్థితి ఎలా ఉందంటే కోళ్ళ పర్వాల పరిస్థితి. గవర్నమెంట్లు కూడా ఏమి ఆదుకుండేలా లేవు. ఈ శీతాకాలం ఓ రకమైన డిసీజులు, సమ్మర్లో ఈ సమ్మర్ వచ్చేనేమో ఎండలో, ఈ రకంగా మేము ఈ పరిశ్రమని కాపాడుకోవాలని మేమేమో సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. ఒక 1,00,000 కోడి ఉన్నవాడికి 4 కోట్లు పోయిందండి ఈ 3-4 ఏళ్ళ నుంచి. ఈ రకంగా చెయ్యాలి. లేకపోతే మమ్మల్ని పౌల్ట్రీ పరిశ్రమ మూసేయమంటే గవర్నమెంట్ ఇంకా మూసేయటానికి రెడీ. ఇంక మీ గుడ్లతో పని లేదు, ఇంకా మీరు ఆపేయండి, మా వల్ల కాదు సాయం చేయటం అని గవర్నమెంట్ చెప్పినా పర్లేదు. అంటే గుడ్డు రేటు కూడా తక్కువగా ఉందని చెప్తున్నారు, ఉత్పత్తి తగ్గిపోతుంది. ఏం సార్ పరిస్థితి? గుడ్డు రేటు ఇప్పుడు ఉత్పత్తి అంటే ఇప్పుడు మొన్న ఫిబ్రవరి దాకా 90% వచ్చేదండి. 1,00,000 కోడి ఉంటే 90,000 గుడ్డు వచ్చేది. ఇప్పుడు ఇవాళ 20,000 గుడ్డు వస్తుందండి 1,00,000 కోడి ఉంటే. ఎందుకంటే కోళ్ళు తప్పు లేదండి, మేత అయితే చచ్చిపోతాయి. చచ్చిపోవడం అంటే ఇప్పుడు 1,00,000కి 2,000 3,000 వచ్చేది 10,000కి వెళ్ళిపోద్ది మేము మేత వేసామంటే చచ్చిపోవటం. ఈ రకంగా మేము వాటిని కాపాడుకోవాలని మేత తగ్గించడం, అవి ఉత్పత్తి తగ్గిపోవడం. ఈ ఉత్పత్తిలో కూడా 6 రూపాయలు గుడ్డు రేటు ఉండాలి. మాకు 6 రూపాయలు 5.5 లేనిది గిట్టుబాటు అవ్వదండి. గవర్నమెంట్ దయించి నాకు చూసుకొచ్చి ఆదుకోవాలని నేను మా నాయకుల తరఫున, నా తరఫున, పౌల్ట్రీ రైతుల తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఇక లక్షలాదిగా చనిపోతున్నటువంటి కోళ్ళకు సంబంధించి కూడా వాటిని ఏ విధంగా సంరక్షించుకోవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటిని కాపాడుకోవచ్చు ఈ యాసవులు అనేది కూడా మనతో వెంకటరాముని గుడికి సంబంధించినటువంటి సీనియర్ శాస్త్రవేత్త ఆనందరావు గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఈ సమ్మర్కి సంబంధించి కూడా 10 లక్షలాదిగా కోళ్ళని కూడా టెంపరేచర్ పెట్టడం చనిపోతుంది. మరి ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కోళ్ళ ఫారం రైతులు వీటిని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు? ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే మనం ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నాము, మాంస ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉన్నాము. అయితే ముఖ్యంగా మనది రూరల్ పౌల్ట్రీ అనేది కొద్దిగా తక్కువగా ఉంది చైనాతో పోల్చుకుంటే.
మనంతా కూడా కమర్షియల్ లేయర్ బర్డ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వేసవి తాపానికి తట్టుకోలేక చాలా కోళ్ళు చనిపోవడం అనేది రోజు రోజుకి జరుగుతూ ఉంది. కాబట్టి రైతాంగము ఈ యొక్క వేసవి బారి నుండి కోళ్లను రక్షించుకోవడానికి సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పౌల్ట్రీ యాజమాన్యము ముఖ్యంగా మనము కోస్టల్ బెల్ట్ లో అంటే సముద్ర తీర ప్రాంతంలో ఈ పౌల్ట్రీ ఉంది. మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే తణుకు, తాడేపల్లిగూడెం, వనపర్తి, అలాగే విజయవాడ ఈ ఏరియాలో ఎక్కువగా లేయర్ ఫార్మ్స్ ఉన్నాయి. అది కాక రాయలసీమలో కూడా ఉన్నాయి. అయితే ఈ కోస్తా ప్రాంతంలో ఈ ఉష్ణోగ్రతలకు తోడు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఒత్తిడికి కోళ్లు లోనవడం అనేది జరుగుతుంది. ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు ఒక 5% పెంచాలి. అంటే డైరెక్ట్ గా మనము ముడి సరుకులు తీసుకొని వాటిని మిల్లింగ్ చేసి ఇవ్వడం కాకుండా ఫ్యాట్స్ అంటే కెమికల్లీ అలా ఆర్గానిక్ కానీ లేకపోతే ఇన్ఆర్గానిక్ ఫ్యాట్స్ డైరెక్ట్ ఈ యొక్క దానాలో కలపాలి, ఒక 5% లెవెల్. అదేవిధంగా మాంసకృతులను ఇవ్వకుండా డైరెక్ట్ ఎమినో యాసిడ్స్ కానీ మనము దానాల్లో కలిపినట్లయితే అవి ఈ యొక్క శరీరం కావలసినటువంటి న్యూట్రియంట్స్ శక్తిని పొంది మళ్ళీ గుడ్ల ఉత్పత్తి అనేది చక్కగా రిస్టోర్ అయ్యి బాగుంటుంది. చల్లని నీరు, త్రాగునీరు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే కోళ్ళలో స్వేద గ్రంథులు అనేవి ఉండవు. కాబట్టి ఉష్ణోగ్రతలు బయటికి, బాడీ టెంపరేచర్ బయటికి డెసిమినేట్ అవ్వదు. అందువల్ల చాలా వరకు కోళ్ళు గ్యాస్పింగ్ చేసుకుంటుంటాయి, అంటే నోటి ద్వారా ఊపిరి పీల్చుకోవడం అనేది జరుగుతుంది. 4 వైపులు కూడా మనము ఈ యొక్క చాపలు కానీ లేకపోతే కొబ్బరి ఆకులు కానీ వీటి చక్కగా కట్టి వాటిపై ఎప్పటికప్పుడు మనము చల్లనీటిని స్ప్రింక్లింగ్ చేస్తా ఉండాలి. ముఖ్యంగా ఒట్టి వేళ్లతో తయారు చేసిన మ్యాట్స్ దొరుకుతుంటాయి. ఆ మ్యాట్స్ మనము కట్టుకున్నట్లయితే కొంతవరకు వేడిగాళ్ళు లోపలికి రాకుండా మనం నివారించవచ్చు. మొత్తానికి సీనియర్ శాస్త్రవేత్త ఆనందరావు చెప్తున్నది. ముఖ్యంగా కోళ్లకు సంబంధించి కూడా ఈ వేసవిలో అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే అత్యధికంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తట్టుకునే శక్తి కోళ్లకు లేని కారణంగా ఎక్కువగా ముఖ్యవత పడుతుంటే అటువంటి ఉష్ణోగ్రతలు పెరగకోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆయన సూచించుకున్న పరిస్థితి. విడిన ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.